అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పని చేస్తారా మీరు? నేను ఆటో డ్రైవర్. నా పేరు జిన్న కృష్ణ. ఓకే, ఇక్కడ తిమ్మాపూరేనా మీది? తిమ్మాపురే. అవునా. ఇప్పుడు ఉచిత బస్సు తీసుకొచ్చింది కదా రేవంత్ రెడ్డి, మీ ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నిజంగానేనా? ఇబ్బంది ఉంది. అవునా. అంటే హైదరాబాద్లో ఆటో కార్మికులు మొత్తం రోడ్లపైన పడ్డారు, ఊర్లలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుందా? కొంచెం తక్కువ, ఊర్లలో కొంచెం తక్కువ. అయితే ఆ మెయిన్ ఇష్యూ ఏంటంటే పెద్ద రోడ్లు అంటుంటారు కదా, వాళ్ళ ఆటోలకు చాలా ఎఫెక్ట్ పడేది. జల్ లోపలికి వచ్చే కొంచెం మామూలు. మీరు తిమ్మాపూర్ టు భువనగిరా? అవునా. ఎంతమంది ఉన్నారు ఆటో కార్మికులు ఇక్కడ? ఇక్కడ ఒక 10 మంది. అవునా. మీకేమైనా ఆర్థిక సాయం అలాంటిది ఏమైనా గవర్నమెంట్ నుంచి? ఇప్పటివరకు ఏం ప్రకటించలేదు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పేరు మీద మీది కూడా భూమి పోయిందా? పోయిందా. ఎన్ని ఎకరాలు పోయిందన్న? మాదొక 10 ఎకరాలు పోయింది. 10 ఎకరాలు వచ్చినట్టు పూర్తి స్థాయిలో పరిహారం వచ్చిందా? పరిహారము వచ్చింది, ఒక ఇల్లుకి రాలే. ఇల్లు రావాలి. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా, అరే మేము గెలిస్తే మేము చేస్తామని చెప్పి? కాంగ్రెస్ పార్టీ ఊరు కోసం అయితే ఏమి ఇవ్వలే. ఒక గెలిచిన తర్వాత ఇంట్లో పైసలు వేద్దామని అన్నారు, ఇక ఎలక్షన్ పొడవాడి ఆగిపోయినాయి అవి. మొత్తమే ఆడ బడ్జెట్ కూడా లేదంటే బడ్జెట్ వచ్చినాక వేస్తామని చెప్తారు. పోయినాం 2-3 సార్లు ఎమ్మెల్యే దగ్గర పోయినా అలా కలిసి. ఇప్పుడు మార్పు వచ్చింది అన్న, కేసీఆర్ పోతేనే మనం మారుతాం, మన బతుకులు మారుతాయి అనుకున్నాం. సో ఆ దిశ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కనిపిస్తూ ఉందా? కొంచెం అప్పటికిప్పటికి మార్పు అంటే ఇప్పుడు ఒక 100 రోజులు 110 రోజులే అయింది కదా, ఇంకా టైం చూడాలి. ఇంకా 5 సంవత్సరాల వరకు ఏం చేస్తాడు ఇంకా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మలేష్ పోటీ చేస్తాం. ఈ ముగ్గురులో ఎవరి గురించి మీకు ఎక్కువ పరిచయమే? మాకంటే ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ కూడా ఇదివరకు ఎంపీ చేసిండు కాబట్టి ఆయన కూడా కొంచెం తెలుసు. బీఆర్ఎస్ పార్టీ అయినా తెలియదా? లేదు, కొత్తగా ఎట్కెళ్ళో పట్టుకొచ్చారు ఆయన, పట్టుకొచ్చి పెట్టిండు ఆయన, డమ్మి క్యాండిడేట్ పెట్టేసి. అంతేనా. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏనాడైనా తిమ్మాపూర్కి వచ్చిండా? రాలే. ఒకసారి కూడా నర్సయ్య గౌడ్ వచ్చిండా? ఈ కాన్స్టిట్యూషన్ అన్నాడు కానీ అక్కడ శాలిగౌర మండలం ఏదో చెప్పిండు అక్కడ. బూర నర్సయ్య ఎప్పుడైనా వచ్చిండా మరి ఇక్కడికి? వచ్చిండా. ఏమనుకుంటే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం, మార్పు రావాల్సిన అవసరం ఉందా అక్కడ, లేకపోతే మళ్ళీ నరేంద్ర మోదీ ఉండాలా? ఇక మార్పు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు చేసిండు ఆయన కూడా. ఇక మామూలుగా ఊర్లలో కేంద్ర ప్రభుత్వం నిధులు పెద్దగా ఏమొచ్చి అంటే కొంచెం వస్తుండొచ్చు, కాకపోతే ప్రజలకు తెలివయ్యాయి పెడుతుండొచ్చు. బడ్జెట్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి, కానీ మామూలు ప్రజలకు అనేది ఇది కేంద్రం ఇస్తుంది అనేది తెలియదు. ఓకే, ఇక్కడ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక ఇద్దట్లోనే ఉంది పోటీ, ఇద్దట్లో ఎవరో గెలుస్తారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ అంతే. బీఆర్ఎస్ పార్టీ అయిపోయినట్టు? లేదు, ఆ పార్టీ పతనమే అయిపోయింది అంతే, గెలవదు.